ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సండే సారేమో బయటకు వెళ్ళొద్దంటారు. ఇది హౌస్లో లేదు, హౌస్ అరెస్ట్లా ఉంది. అక్కి ఉన్న బాగుండేది, కాసేపు కబుర్లైనా చెప్పుకుంటూ ఉండేవాడిని. అరే అక్కిని ఫోన్ చేస్తుంది. హలో అక్కి, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. ఈలోపు నువ్వే కాల్ చేశావు. ఎలా ఉంది మీ ట్రిప్పు? బానే ఉంది శంకర్ గారు, మీరెలా ఉన్నారు చెప్పండి. నాకేముంది, సూపర్ గా ఉన్నా నక్కి. చిన్న యాక్సిడెంటే కదా, దానికేం కంగారు పడాల్సిన అవసరం లేదు. యాక్సిడెంటా? ఏమంటున్నారు? ఎప్పుడు జరిగింది? ఎలా ఉంది మీకు? నాకొక్క మాటైనా ఎవరు చెప్పలేదే. నీకు తెలీదా? టంగ్ స్లిప్ అయిపోయానే. హలో హలో శంకర్ గారు. అక్కి అక్కి, నాకేం కాలేదు, బానే ఉన్నా. ఏదో చిన్న యాక్సిడెంటే కదా అని ఎవరు చెప్పుండర్లే, కంగారు పడకమ్మా నువ్వేమి. లేదు శంకర్ గారు, నేను వీడియో కాల్ చేస్తాను, ఉండండి. నేను మిమ్మల్ని ఇప్పుడే చూడాలి. కాదు 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 కాదు, హ్యాండ్ కేదో. హలో, నేను చెప్పాను రవి, నా మనసంతా భయంగా ఉందని. నాన్నకు యాక్సిడెంట్ అయిందంట. అవునా? మనం టెన్షన్ అవుతామని చెప్పుండరు. ఇప్పుడు ఎలా ఉందంట? చిన్న యాక్సిడెంటే అంటున్నారు, అందుకే వీడియో కాల్ చేస్తాను ఇప్పుడే. అనవసరంగా యాక్సిడెంట్ జరిగిందని నోరు జారాను. అవసరం నీకు? శంకర్ గారు, గౌరీ గారు, అమ్మయ్యా, గదిలోనే ఉన్నారా? గదిలో ఉండక ఎక్కడికి పోతానండి. అంటే మీ కాళ్ళు ఒక చోట నిలబడవు కదా, అందుకే బయటకు వెళ్ళిపోయారేమోనని. మీరు కట్టి పడేశారు కదా. ఫోన్ వస్తుంది శంకర్. అక్కి వీడియో కాల్ సార్. ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు చేస్తుంది? నాకు యాక్సిడెంట్ అయింది కదా చూడ్డానికి. అరే, మేమెవరం మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పలేదే. నేనే చెప్పాను. అంటే మీరు చెప్పుంటారేమో అని చెప్పి నేను నోరు జారేశాను అంతే. ఇప్పుడు టెన్షన్ పడిపోయి కాల్ చేస్తుంది. ఒక్క నిమిషం. ఏంటిది శంకర్ గారు? వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా ట్రిప్ కు పంపించాం. మీరు ఇక్కడ విషయాలు చెప్పి బాధపడితే ఎలా చెప్పండి? చూడండి గౌరీ గారు, ఆ మాత్రం జ్ఞానం నాకు కూడా ఉంది. ఏదో ఫ్లోలో అలా టంగ్ స్లిప్ అయింది. సర్లే శంకర్, ముందు లిఫ్ట్ చేసి మాట్లాడు, లేకపోతే ఇంకా టెన్షన్ పడుతుంది. హలో అక్కి. మీకు దెబ్బలు తగిలాయా? చూపించండి. అక్కి, కంగారు పడకు. చూడు, ఎక్కడైనా కనిపిస్తున్నాయి దెబ్బలు? ఇదిగో హ్యాండ్ మటుకు కొంచెం స్ప్రెయిన్ అయింది అంతే. చూడు, ఇదిగో కావాలంటే గౌరీ గారు సండే గారు పక్కనే ఉన్నారు, వాళ్ళని అడుగు, వాళ్ళే చెప్తారు నీకు క్లియర్ గా. అవునకి, చిన్న యాక్సిడెంటే. చిన్నదో పెద్దదో నాకు చెప్పాలి కదా. ఇదిగో ఇలా ఏడుస్తావని నీకు చెప్పలేదు. నువ్వు కూడా ఏంటి ఫ్రెండ్? అసలు నాన్నని బయటకు ఎందుకు పంపించావమ్మా? ఏ ముహూర్తంలో మీరిద్దరు కలిసి తనకి కన్యాదానం చేశారో గాని మీలో తన అమ్మా నాన్నలను చూసుకుంటుంది పిచ్చి పిల్ల. అక్కి, నువ్వు ఏడిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ప్లీజ్ కళ్ళు తుడుచుకో. హలో రవి, ఏంటయ్యా నువ్వు? పెళ్లి చేసి అక్కి నీతో పాటు పంపిస్తే అమ్మ ఏడుస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఓదార్చవా? అయ్యో, తను నా మాట అస్సలు వినట్లేదండి. పేరుకే నాతో ఉంది కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. మీకు జరిగిన యాక్సిడెంట్ గురించి తెలియకముందే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మిస్ అవుతున్నానని బాధపడుతుంది. అక్కీకి నాకు ఏ జన్మ రుణానుబంధమో ఉందనుకుంటాను రవి. మిస్ యూ అక్కి. శంకర్ గారు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అయ్యో బాలేదానివే, నీ సంతోషం కోసం పంపిస్తే ఇప్పుడు తిరిగి వచ్చేస్తానంటావేంటి? అక్కి, శంకర్ గురించి అయితే నువ్వు ఇక్కడికి రానక్కర్లేదు. తనను మేం బాగానే చూసుకుంటున్నాం. ఇప్పుడు మేమందరం కలిసి కాసేపు సరదాగా బయటకు కూడా వెళ్తున్నాం, రీఫ్రెష్మెంట్ కోసం. అవునకి, శంకర్ గారు జెండేశారు, బయటకు వెళ్తాను. బాగుందండి. ఇప్పటి వరకు నన్ను మీరు బయటికి వెళ్ళొద్దు ఇంట్లోంచి అన్నారు. ఇప్పుడు మీరే నన్ను సండే సార్ బయటికి తీసుకెళ్తారు అంటున్నారు. అలా మీ ఇష్టానికి మీరు మాట్లాడేస్తారా? మిమ్మల్ని ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు? ఏమో, నిన్నటి నుంచి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు నన్ను వితౌట్ ఎనీ రీజన్. అసలు వాగే నోరు, తిరిగే కాళ్ళు ఎక్కడైనా ఒక చోటు ఉండమంటే ఉంటాయా? ఎందుకు అలా చేస్తున్నారు ఫ్రెండ్? అసలు అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు శంకర్ గారిని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు?
అడుగుతుంది చెప్పండి. ఏం లేదకి, రాకేష్ పరారీలో ఉన్నాడు కదా, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే మంచిదని. అంతే. అది కదకి, వీళ్ళు వీడియో కాల్ అబద్ధం చెప్తారు. ఏంటి స్కూల్ పిల్లలాగా కంప్లైంట్ చేస్తున్నారు? అఖి, బుద్ధిగా రవితో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయి. రవి, అక్కి అలాగే మొండికేస్తుందిలే కానీ నువ్వు జాగ్రత్తగా చూసుకో. అక్కి, రవిని ఊరికే విసిగించకు. మళ్ళీ నేను కాల్ చేస్తాను. ఓకే, బాయ్. హలో హలో అమ్మా. రవి, అక్కడ ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. అకి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. గౌరీ గారు చెప్పారు కదా అక్కడేం కాలేదని. డోంట్ వరీ. మీరు మాత్రం అందరిని బెదిరించి ఫోన్లు కట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. మీరు లేచి జెండా సార్తో కలిసి బయటికి వెళ్ళండి. ఏంటండి, మీరు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలా? మరీ రూబాబు చేస్తున్నారు. నేను వెళ్ళనంటే వెళ్ళను. అది కాదు శంకర్. సార్, మీరు చెప్పినట్టు నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినండి. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్. శంకర్, శంకర్ గారు నేను మాట్లాడు. గౌరీ, శంకర్ని మరీ బలవంత పెట్టుకో. మొండికేసి ఒంటరిగా బయటికి వెళ్ళినా వెళ్తాడు. మరి ఇప్పుడు ఎలా సార్? ఒక పని చేస్తాను. నాకు తెలిసిన ఒక అతనికి ఫోన్ చేసి స్నేక్ క్యాచర్ని పంపించమంటాను. సార్ సార్ వద్దు. అప్పుడు శంకర్ గారికి తెలిసిపోతుంది. ఆయనకి తెలిస్తే దానికోసం ఆయనే వెతకడం స్టార్ట్ చేసేస్తారు. అతను వచ్చాక ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే గౌరీ. డోంట్ వరీ. సరే సార్, తొందరగా కాల్ చేసి రమ్మంటాను. హలో మూర్తి గారు, బాస్ బాస్, నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది బాస్. కారణం ఏంటో తెలియదు కానీ ఆ శంకర్ని అసలు బయటకు పంపించట్లేదు బాస్. ఓ, యాక్సిడెంట్ జరిగింది కదా, అది నేనే చేసుంటానని నా భయానికి శంకర్ని కాపాడుకుంటున్నారన్నమాట. కానీ ఎన్ని రోజులురా? ఆల్రెడీ ఆ శంకర్కి మృత్యు గడియలు మొదలైపోయాయి. నిజమే అనుకుంటున్నాను బాస్, ఎందుకంటే ఆ ఇంట్లోకి పాము దూరిందని తెలిసింది. పామా? అవును బాస్, కానీ అది ఇంట్లో ఉన్న విషయం శంకర్కి మాత్రం తెలియనియట్లేదంట. ఎందుకు? ఏమో బాస్, సీక్రెట్గా ఎవరో స్నేక్ క్యాచర్ని కాంటాక్ట్ చేసి అతన్ని ఇంట్లోనే ఉంచుకొని శంకర్కి అనుమానం రాకుండా ఆ పామును పట్టుకోవాలన్న ప్లాన్లో ఉన్నారంట. అవునా? అయితే ఆ ప్లాన్ మనకి వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుందిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.